ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు? మనసులో మొక్కుకొని మిరపక ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమృతల్లే కాపాడాలి. అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్. పులి సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలు పెట్టాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ ఫిలిం పెద్ది. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ గ్లిమ్స్లో మనం చూడొచ్చు. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఈజీగా బ్లాక్ బస్టర్ అవబోతుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూవీ బడ్జెట్ 250 crores. రామ్ చరణ్ గారి కెరీర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో జాన్వీ కపూర్కి అలాగే రామ్ చరణ్ గారికి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా రియల్ స్టోరీగా ఉండబోతుంది. ఈ మూవీలో శివరాజ్ కుమార్, జగపతి బాబు గారు ఇంపార్టెంట్ రోల్స్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీలో జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే మాస్గా కూడా ఉండబోతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అలాగే బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ షెడ్యూల్ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.